మట్లాదివారం అంటే కేవలం మట్టలు పట్టుకోవడం కాదు, ఆ రోజు జరిగిన ప్రతి విషయం వెనుక మీకు తెలియని నిజాలు ఉన్నాయి. అవేంటో 6 పాయింట్స్ లో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, యేసయ్య శిష్యులతో ప్రభువుకి ఇది అవసరం ఉంది అని మాత్రమే చెప్పమన్నారు. అలా చెప్పగానే ఓనర్ వెంటనే ఇచ్చేశాడు. ఎందుకంటే అప్పట్లో రాజులకి ఏ జంతువునైనా వశపరుచుకుని రాజాధికారం ఉండేది. యేసయ్య కూడా అదే రాజత్వాన్ని చూపించారు. పాయింట్ నెంబర్ 2, ఆ గాడిద పిల్ల పైన అప్పటి వరకు ఏ మనుషుడు కూర్చోలేదని ఉంది. కామన్ గా గాడిద పిల్ల మీద ఎవరైనా మొదటిసారి ఎక్కితే అది తిరుగుబాటు చేసి ఎగురుతుంది, అస్సలు కూర్చొనివ్వదు. కానీ యేసయ్య గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు అది చాలా శాంతంగా కోఆపరేట్ చేసింది. అంటే సృష్టికి తెలుసు ఆయనే తన సృష్టికర్త అని. పాయింట్ నెంబర్ 3, నిర్గమకాండము 12:3 ప్రకారం పస్కా గొర్రెపిల్లను నిసాన్ 10వ రోజున సెలెక్ట్ చేసి 4 రోజులు ఇంట్లో ఉంచి పరీక్షించాలి. యేసయ్య ఎగ్జాక్ట్ గా నిసాన్ 10వ రోజున అంటే మట్లాదివారం రోజున యెరూషలేములోకి ప్రవేశించారు. లోకపాప పరిహారం కోసం సెలెక్ట్ చేయబడిన గొర్రెపిల్లలాగా ఆయన వచ్చారు. ఆదివారం నుండి గురువారం వరకు పరిసయ్యులు శాస్త్రులు ఆయన్ని ప్రశ్నలతో పరీక్షించిన ఆయనలో ఏ పాపం కనబడలేదు. పాయింట్ నెంబర్ 4, అప్పట్లో ఒక కొత్త రాజు వస్తున్నప్పుడు ఆయన కాలు నేలకు తాకకుండా ప్రజలు తమ బట్టల్ని నేలపైన పరిచేవారు. అంటే మేము మీకు విధేయులుగా ఉంటాం, మా పైన నీకు అధికారం ఉందని అర్థం. ఖర్జూర మట్టలు విజయానికి సంకేతం. యుద్ధంలో గెలిచిన వీరులకు ఊపినట్లు జనాలు ఆయన్ని శాంతిరాజుగా స్వాగతిస్తూ దేవుని స్తుతించారు. పాయింట్ నెంబర్ 5, యేసయ్య యెరూషలేములోకి తూర్పు వైపునున్న గోల్డెన్ గేట్ నుండి ప్రవేశించారు. అయితే 1541వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ ఈ గేట్ ని మొత్తం రాళ్లతో ముయించేశాడు. అంటే తనకు తెలియకుండానే ఎస్కేలు 44:2లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చాడు. సుల్తాన్ మెస్సే మళ్ళీ రాకూడదని సీల్ చేశాడు, కానీ రెండో రాకడలో ఆయన అదే మార్గంలో వస్తారు. పాయింట్ నెంబర్ 6, అందరూ హోసన్నా అని సెలబ్రేషన్ లో ఉంటే యేసయ్య మాత్రం యెరూషలేం చూసి ఏడ్చారు. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత యెరూషలేం పట్టణం నాశనం అవుతుందని ఆయనకు తెలుసు కాబట్టి. మట్లాదివారం అంటే కేవలం జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవడమే కాదు, గాడిద మీద దీనుడిగా వచ్చిన ఆయనే త్వరలో రారాజుగా మేఘం మీద వచ్చి వధువు సంఘాన్ని తీసుకెళ్తారని చాటి చెప్పాలి.